నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ రేట్స్. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే అదే కాకుండా 55 బృందాలుగా విడిపోయి నగరంలో పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా 55 బృందాలుగా ఐటీ సోదాలు చేస్తోంది. నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఉదయమే మొదలయ్యాయి ఐటీ సోదాలు. నగరంలో పలు చోట్ల ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఉదయమే స్టార్ట్ అయ్యాయి. నగరంలో పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అయితే ఇందులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో, అదేవిధంగా కుటుంబ సభ్యుల ఇళ్ళు, ఆఫీసుల్లో కూడా సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక మా బ్యూరో చీఫ్ విజయ్ ఫోన్ లైన్లో ఉన్నారు. విజయ్, నిర్మాత దిల్ రాజు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయా? అండ్ అక్కడేనా, ఇంకా ఎన్ని చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు? వివరాలు ఏంటి? హైదరాబాద్ లో దాదాపు 60 ప్లేసెస్ లో ఐటీ రైడ్ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్రాజు తో పాటుగా ఆయన సోదరుడు శిరీష్, దిల్రాజు కూతురు హన్సారెడ్డి నివాసాలపైన ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాతో గేమ్ చేంజర్ తో పాటుగా సంక్రాంతికి వస్తున్న సినిమాలు తీసిన దిల్రాజు ప్రొడక్షన్స్ మీద ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. ఎక్కడైతే రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి దిల్రాజు కూతురు కార్యాలయంలో ప్రస్తుతం ఐటీ అధికారులు, దాంతో పాటుగా శిరీష్ ఇంటికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎస్పెషల్లీ సినిమాకు సంబంధించి, ఎందుకంటే సంక్రాంతి సినిమాల్లో 100 కోట్లు పెట్టి సినిమాలు రిలీజ్ చేసినటువంటి దిల్రాజు ప్రొడక్షన్స్ హౌస్ మీద ప్రస్తుతం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ ప్రొడ్యూసర్స్ అయిన దిల్రాజుతో పాటుగా శిరీష్, ఆయన కూతురు హన్సారెడ్డి ముగ్గురు ఆఫీసులతో పాటుగా నివాసాలపైన సోదాలు కొనసాగిస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన సమయంలో కూడా అతిపెద్ద, దాదాపుగా వెంకటేశ్వర సినీ బ్యానర్ లో చాలా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి సినిమా కూడా గేమ్ చేంజర్ విషయంలో దిల్రాజు తెలిపారు. దాంతో పాటుగా సంక్రాంతికి వస్తున్నాం కూడా పెద్ద ఎత్తున భారీ బడ్జెట్ సినిమాని రిలీజ్ అయింది కాబట్టి వీటికి సంబంధించిన లెక్కలు, వీటిపైన ఐటీ అధికారులు సోదాలు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం 3 ప్రదేశాల్లో ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. 65 టీమ్స్ మొత్తం డివైడ్ అయిపోయి ఈ సెర్చెస్ చేసినట్టుగా చెప్తున్నారు. మనకైతే 3 ప్లేస్లు ఐడెంటిఫై అయ్యాయి. దిల్రాజుకు సంబంధించినటువంటి కార్యాలయాలు, వాళ్ళ నివాసాలపైన ఐటీ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ విజయ్.